కానీ అలా కాదంతా లోపలికి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర వ్యక్తులు వారందరూ ఎవరు కూడా హైదరాబాద్ రాష్ట్ర రాచరిక వ్యవస్థను కూల్చాలని కోరుకోలేదు. నిజాం పాలనను కొనసాగిస్తూ కేవలం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో భాగం చేస్తే సరిపోతుందని సంప్రదింపులు జరుపుతున్న సందర్భంలో నిజాం రాచరిక వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేసి ప్రజాస్వామ్య హక్కును సాధించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం విలీనం చేయాలని కేవలం ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాడు పిలుపునిచ్చారు. కానీ దానికి భిన్నంగా నిజాంతో కేంద్ర ప్రభుత్వం రాయబారాలు చేస్తున్నప్పుడు సాయుధ పోరాటం తప్ప మరొక మార్గం లేదు, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని సంకల్పించి సాయుధ పోరాటానికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు, ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా ముగ్గురు నాయకులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సంగతిని అందరూ తెలుసు. ఇదే రోజున ఆనాడు సాయుధ పోరాటం పిలుపుకోవడం జరిగింది. ఆ పోరాటంలో 4,500 మంది అమరులయ్యారు. ఆ అమరులకు జోహార్ నడిపిస్తూ ఈ స్తూపం దగ్గర ముందుగా జెండాను మొదటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అమర వీరులకు జోహార్, అమర వీరులకు అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను. సార్ కొంచెం సైడ్కి సార్. ఒకసారి అందరూ ఒకసారి మరి ఒక ఫోటో అందరు జర అందరూ గ్రాండ్ చూడండి, గ్రాండ్ కేవలం చూడండి శైలి కూడా జరుగుతుంది. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు.